చేస్తూ డిలీట్ చేస్తా. మీకు పంపించన్నా వద్దా అని చేస్తున్నా పంపిస్తున్నా, డిలీట్ చేస్తున్నా. అయితే ఏదైనా అది ఇక మనసు ఒప్పట్లేదు, కంపల్సరీగా పెట్టుకోవాలనిపించింది. ఎందుకంటే అది బాగా ముఖ్యమైన వీడియో అనిపించింది. నాటువంటి పెద్దలకు ఎంతోమందికి కూడా అది ఉపయోగపడుతుందేమో, ఒక చిన్నగన్నా ఉపయోగపడుతుందేమో అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాండి నేను. ఇది కరెక్ట్ అయితే మెచ్చుకోండి, కరెక్ట్ కాకపోతే తిట్టకండి. నా అభిప్రాయం నేను చెప్తున్నా కాబట్టి నన్ను ఎవరు కోపగించుకోకండి. ఇది ఎవ్వరికి సంబంధించిన విషయం కాదు. నా జీవితంలో, మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయండి, అందులో ఇదొక పార్ట్. అది చాలా రోజులకు ఒక అనుభూతి చెందిన విషయం ఇది. అందుకనే కానీ ఆ విషయాన్ని మీకు షేర్ చేస్తా అని నేను వీడియో తీస్తున్నా. ఇది తప్పకుండా చూస్తారని అనుకుంటున్నా. నేను ఈ 3 రోజుల నుంచి వీడియో కట్ చేసిన వీడియో ఏంటంటే, 3 రోజుల నుంచి వీడియో కట్ చేసి అంత ఏముంది అందులో అని మీరు అనుకోవచ్చు. బాగా అమూల్యమైన విలువైనది ఉన్నదండి అందులో. అసలు ఒక 2-3 రోజుల నుండి ఒక పెళ్ళిళ్ళకు, చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి కదా అని మొన్నటి వరకు జరిగితే, ఆ పెళ్ళిళ్ళకు నేను రోజు ప్రతి పెళ్ళికి నేను పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో అటెండ్ అవుతా కదా. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో నేను వెళ్తుంటా కదా అండి. అందుకొరకని అక్కడ అందరూ పెళ్ళిళ్ళల్లో వచ్చి అందరూ కుటుంబాలతో వస్తారు కదా అండి. పెళ్ళిళ్ళు అయితే దగ్గర వాళ్ళైతే మరి పిల్ల పాపలతో సహా వస్తారు కదా. అయితే ప్రతి వాళ్ళు కూడా వచ్చి అమ్మమ్మ, నానమ్మ, లేకపోతే అమ్మ, ఇట్లా ఏదో వచ్చి పలకరిస్తుంటే కొంచెం చాలా ఎందుకో ఒకలాంటి భావన నాకు కొంచెం ఫీల్ అయినా. అందరూ పిల్లలతోని, మన్మరాళ్ళతోని, పిల్లలతోని హాలిడేస్ వచ్చినాయి, మళ్ళీ అందరు పిల్లలతోని వాళ్ళ అట్లా తిరుగుతుండ్రు. అయితే మా బాబును, మా మన్మడు ఇక్కడనే ఉంటాడు కానీ మన్మడు తీసుకెళ్ళలేదు నేను. అయితే అవుతాడో ఆగడో వద్దు అని అంటే ఊరికే ఒక్కదాన్నే వెళ్ళిన. అయితే వచ్చినాక ఇక అదే ఆలోచన, అసలు ఎంత ఆలోచన అంటే అసలు తలకాయ పగిలిపోయే అంత ఆలోచన. పిల్లలు ఇంకోటి ఏంటంటే మరీ ఎక్కువ కూడా ఇప్పటి వాళ్ళకైనా నేను చెప్పేది అంటే మరి ఎక్కువ కూడా తీసుకోకండి. మన పిల్లల్ని మనం ఎంతో కష్టపడి పెంచుకుంటాం, మనం చాలా కష్టపడి పెంచుకుంటాం. మనం ప్రతి విషయాల్లో కేర్ తీసుకుంటూ పెంచుకుంటాము. అట్లాంటిది వాళ్ళ పిల్లలు వాళ్ళు పెంచుకుంటారు కదా, వదిలేయాలి వాళ్ళ మీద. కాకుంటే మరీ అతి ఓవరుగా అయిపోయింది నాదైతే ప్రేమ. ఓవర్గా చేసుకొని అసలు లాస్ట్ వరకు ఎట్లా అయిందంటే వాళ్ళు చూడకుంటే ఉండలేనన్నట్టు ఫీలింగు, లేకపోతే ఏదో ఫీలింగు వాళ్ళ మీద బాగా పెంచుకోవడం జరిగిందంటే. ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటున్నాను. అయినా ఒక మన్మడు ఉంటాడు ఇక్కడ, వాడు ఉన్నాడు కదా, ఒకడు సరిపోతాడు కదా. మరి వచ్చినాక వానికి ఎన్న చాక్లెట్లు కొని ఇవ్వచ్చు, ఎంతన్నా ఐస్ క్రీమ్ ఇవ్వచ్చు, నేను ఎంతన్నా తినవచ్చు, అంతన్నా ఆడచ్చు, పాడచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఇంకోటి వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని అసలు ఇట్లా పాకులాట. అది మనిషికి ఏంటంటే అదొకలాంటి గుణం. ఉన్న దాంట్లో తృప్తి పడే మనస్తత్వము మనుషులకు ఉండదండి. అందులో నా దగ్గర కూడా ఉంది అనుకుంటున్నా. ఉంది లేని ఇక్కడ ఉన్నదాని కొరకు ఉన్నదానితోనే తృప్తి పడి వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళకు కూడా వీలు కావాలి కదా, మరి వాళ్ళకు వీలు కావాలి కదా. వాళ్ళకు వీలు కాకుండా వాళ్ళు మనం రమ్మన్నప్పుడల్లా ఊరికి వచ్చుడు, మనం రమ్మన్నప్పుడన్నా పోయే పరిస్థితిలో లేము. వాళ్ళు రమ్మన్నప్పుడు ఊరికి వచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. అందుకొరకని బాగా అంత ఏదో పెయిన్గా అనిపించి ఊరికేనే ఒక రోజంతా కూడా కొంచెం ముభావంగా అనిపించింది. అయితే ఎప్పుడు మా అత్తమ్మ బాగా మాట్లాడుతుంది అనుకుందో ఏమో నా కోడలు, నా చిన్న కోడలు
ప్రియాంక. కానీ ఆమె చిన్నది కాదండి, ఒక గంటన్నర ఏడిపించిందండి నన్ను. ఒక గంటన్నర ఏడ్చినా అండి. అంటే అది ఏడ్చే వరకు కూడా నాకు తలభారం దిగలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నైట్ అంతా ఉండి తెల్లవారి ప్రొద్దున ఎన్నింటికంటే 5 గంటలకు పడుకున్నా కావచ్చండి. నైట్లో అస్సలే పడుకోలేదండి. ఇక అంతా ఏదో పని చేసుకుంటున్నా లేసిగా ఏదో పని చేయడము, అది దోశపిండి ఉన్నా లేదు అని దోశపిండి నానబెట్టుకోవడము, అది చేసుకోవడం, ఇది చేసుకోవడము, అన్ని బోళ్ళు సర్దుకోవడం, ఏదో ఒకటి అన్నీ చేసుకుంటా తెల్లారి 4:30-5కి పడుకున్న ఆ రోజు. అయితే ఎప్పుడైనా వాళ్ళు 10-10:30కు తింటారు మా పిల్లలు, మా కోడలు కొడుకు, మా సారు, నేను, మా బాబు, మా మనమడు, నేను తొందర తినేస్తాం. 7-7:30కు మేము తినేస్తాం. 8 అవుతుంది అనుకోండి, 8 అంటే మేము తినేస్తాం. అయితే నేను వెళ్ళి బెడ్రూమ్లో మంచిగా ఆరంగా పడుకున్నా. ఆరంగా అంటే అంతా మనసేదో అంతా వెళ్తిగానే పడుకొని అన్ని ఆలోచనలు తిరుగుతుంటున్నాయి. అసలు మళ్ళీ ఇంకోటి ఎవరికి నా ఫీలింగ్ ఎందుకు చెప్పడము అన్నట్టుగా నేను పోయి కామ్గా పడుకొని ఫోన్ కూడా చూస్తలేను. ఫోన్ పక్క పడేసి మంచిగా పడుకుంటే ఫోన్ చూస్తలేదు, ఎందుకో మంచి బాగా అనిపిస్తలేదు అనుకొని వచ్చి పడుకున్నా. అయితే వాళ్ళు అన్నం తింటా అని 10 అయింది కావచ్చు, 10-10:30 వాళ్ళు అన్నం తింటా అని అన్నం అన్ని పెట్టుకున్నాక దానికి ఎందుకో మనసు ఒప్పలేదు. నేను వాళ్ళు తినంగాడ పక్కకు కూర్చుంటా ఏం చేయకున్నా. తిన్న తర్వాత కూడా ఒక గంట మాట్లాడి 11-11:30కు వాళ్ళు పైకి వెళ్తారు, పడుకోవడానికి రూమ్కి వెళ్తారు. అయితే ఎందుకో అంతా నాకు మంచి అనిపిస్తలేదు, అనుకుందో ఏమో మరి ఏమనుకుందో ఆమె నాకు అర్థం కాదు. కానీ వచ్చిందండి లోపలికి, అన్నం తినగలేదు, వాళ్ళకి పెట్టలేదు, ఆమె వచ్చేసి నేను పడుకొని ఉన్నదాన్ని నెత్తిపైన చేయబెట్టిందండి. చేయబెట్టి అత్తమ్మ అని పిలిచింది. ఏందిరా తల్లి అంటే, అత్తమ్మ ఆరోగ్యం బాగాలేదా, నువ్వేంటి అంత నీకు జ్వరం వస్తుంది, ఏమన్నా నీకేమని అవుతున్నది చెప్పు అని నెత్తిపైన చేయబెట్టి ఇట్లా నిమిరి మళ్ళీ వీపైన చేయబెట్టి ఇట్లా అన్నదండి. ఇక అంతే, అది చాలండి. ఇక అది చాలు ఏడిపించడానికి. అందాక ఎంత ఏదో కడుపులో ఉబ్బరంగా ఉన్న దుఃఖం అంతా ఇక చెప్పకండి, ఇక పెకిలినట్టు అయింది. ఇక అది ఇంత వలవల గంటన్నర ఏడ్చిన కావచ్చండి. కాకపోతే అది అన్నది అన్నీ ఆడబెట్టుకున్నారు తినడానికి కాబట్టి అది ఒక్క నిమిషం అక్కడ నిల్చొని ఏం లేదు బిడ్డ మీరు తినిపోండి అని అన్నాక వెళ్ళిపోయింది. అయితే ఒక్క నిమిషం ఉంటే ఆ రోజు పాపము అమ్మాయి కూడా ఫీల్ అయ్యేదేమో. ఇప్పటికి కూడా అమ్మాయికి నేను చెప్పలేదు అది విషయము. అయితే అక్కడ నా కోడలుగా కాదు, నేను అమ్మ జ్ఞాపకాలతో కూడా లేను. కాకపోతే ఆ స్పర్శ ఏంటంటే మా అమ్మ స్పర్శలాగా అనిపించింది. ఎప్పుడైనా కానీ దాదాపుగా కొంచెం సేపు ఒక గంట సేపు నేను ఇట్లా పడుకొని ఉంటే మా అమ్మ భరించేది కాదు. కంపల్సరీగా మెల్లగా వచ్చి హరిగా ఏమైందిరా అని తలపైన మంచిగా చెయ్యి వేసి ఇట్లా నిమిరి వీపులో కూడా ఇట్లా అని చెయ్యి బిగిత పట్టుకునేది. ఒకసారి చెయ్యిని ఇట్లా బిగిత పట్టుకునేది. అయితే ఆ స్పర్శ కోల్పోయి ఆ స్పర్శ లేక 3 years అవుతున్నది. అసలు ఇక నాకు ఈ మన్మరాళ్ళది కానీ నాకు వేరే జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయినా అమ్మ గుర్తొచ్చి గంటన్నర ఏడ్చిన. అయితే ఈ వీడియో చేద్దామని 3 రోజుల నుండి వీడియో చేస్తుంటే కళ్ళనీలాగా ఊరికే అందులో కూడా వీడియోలో ఎప్పుడు కళ్ళనీళ్ళతో కనపడుతున్నా. అందుకొరకని ఒక 3 days ఆగినండి ఈ వీడియో కొరకు. ఆగి డిలీట్ చేస్తున్నా. ఈరోజు మాత్రం ఈ వీడియో పెడతానండి. మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి ఆత్మీయతతోని ఒక పిలుపు, ఒక మంచి మాట సరిపోతుంది జీవితాల్లో బతకడానికి. అయితే ఇంకోటి, అది కోడలే కానీ అక్కడ నాకు అమ్మ అయిపోయింది. అప్పుడు అమ్మ స్థానం నాకు అమ్మ స్థానం పొందింది. నేను కూడా ఎప్పటికైనా కానీ దానికి అమ్మ స్థానమే ఉంచుతా నేను మీ అందరికీ కూడా చెప్తున్నాండి.
ఇంకోటి ఎన్నో కళలతోని ఎన్నో కోరికలతోని మన ఇంటికి వచ్చిన ఆడపిల్లలు వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ లేదు, లేకుంటే ఏంది లే వాళ్ళ విలువెంత అని కాదండి. వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది. ఏదన్నా ఉన్నా ఎన్నో కోరికలతో వచ్చి కూడా ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అయ్యి మనతోని వాళ్ళు ఉంటారు కదా అండి. అందుకొరకని కోడళ్ళను కూడా మనం తక్కువ చేసుకోవద్దు. కోడళ్ళు కూడా మన ఇంటి ఆడపడుచుల్లాగానే భావించాలి. మన బిడ్డలు తిడితే అయితే పడతాం కానీ, బిడ్డలు ఏదన్నా అంటే భరిస్తాం కానీ, కోడలు ఒక్క మాట అనగానే మనం భరించం చూడండి. అది బాగా తప్ప అండి. అట్లా ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు కూడా కోడల దగ్గర కూడా అమ్మతనం ఉంటుంది, అమ్మగా ప్రేమించే మనస్తత్వం ఉంటుందని నా చిన్న కోడలు ప్రియాంక ద్వారా నేను తెలుసుకున్నా. ఎప్పుడు కూడా ఇప్పటికీ పెళ్ళయిన దానికి 4-5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క రోజైనా కానీ నేను దాన్ని ఒక్క మాట అనలేదు, అది నన్ను ఒక మాట అనలేదు. మాటలు అయితే పొడగొట్టుకోలేదు. కాకపోతే మా టింగర్ది అప్పుడప్పుడు అలుగుతుందండి. అది మరి ఇప్పుడు నాకైతే నా బిడ్డ లాగా నేను అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఎందుకు అలుగుతుందో. మా కన్నడు ధ్రువ చూడు ఒకసారి. ఇక మా కోడలు ప్రియాంక ఇక దీని ఇదివరకు స్టోరీ చెప్పింది. అగో మా సిద్ధు నందిని హాయ్ చెప్పు. సిద్ధు హాయ్ చెప్పు. తేజ్గా హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. వీళ్ళు మా ఇంటి పక్క పిల్లలండి. ఇక్కడ మా ధ్రువ ఫ్రెండ్స్ వీళ్ళు. మా ధ్రువ ఫ్రెండ్స్ వీళ్ళు ఆడుకోవడానికి వస్తారు. వాళ్ళ ఎండ బాగా ఉన్నది, అయినా మా వాడు కాసేపు పడుకున్నాడు. అయితే ఇక వీళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. తేజు మాట్లాడతావా? పిన్ని పోయిందారా? ఉన్నదా ఇంకా ఉంటుందా? ఇవాళ ఉండవాను. అప్పటికి మంచి ఆడుకుందాం అందరం. ఓకేనా తేజు? నందిని ఇప్పుడు హాలిడేస్ కదా, ఏం చేద్దాం? ఆడుకుందాం. ఓకే బిడ్డ, ఓకే సరేనా? పార్క్ అట్ట పోదామా? అందరం పోదామా? పోదాం. చూసిండ్రా అండి మా ప్రియాంకను? చూసిండ్రా? మా ధ్రువ, మా ఇంటి పక్క పిల్లలు వీళ్ళంతా రోజు వీళ్ళు నాతో ఆడుకునే పిల్లగాళ్ళే. వీళ్ళు మేమందరం కలిసే ఉంటాము. అయితే మీకు అయితే ఏంటంటే ఇప్పుడు మా ప్రియాంక కూడా ఆమె కూడా అప్పుడప్పుడు కొంచెం అలుగుతుందండి. అలిగినా కానీ దానికి అందం అదే. మళ్ళీ అది ఎప్పుడేం మనసులో పెట్టుకోదు, మంచిగా ఉంటుంది, ఫేర్గా ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు తెలిసిన నీతి, ప్రతి దాంట్లో కూడా ఒక నీతి ఉంటుందండి. ఇందులో నాకు తెలిసిన విషయం అందరికీ తెలిపే విషయం ఏంటంటే ఒకటే అండి, మనము కళ్ళు పోయిన కాడికి మనిషి వెళ్ళొద్దు, మనిషి పోయిన కాడికి కళ్ళు వెళ్ళొద్దు అని అంటారు కదా. ఇది కరెక్టేనో కాదో సామెత కానీ అన్నట్టుగా మంచి ఉన్న కాడనే ఉన్న దగ్గరనే సంతోషపడుతూ బతికిన రోజులు హ్యాపీగా ఉండాలి ఎవరైనా. అందుకొరకని అందరం బాగుందాం. ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళము మంచిగా అనుకూలంగా మార్చుకోవాలంతే. అనుకూలంగా మార్చుకొని అందరం హ్యాపీగా ఉందాం. ఎవరు దూరం కాము, ఎవరు దగ్గర కాము, అంతా ఒకటే. అందుకొరకని ఎవరైనా నిండు మనసుతోనే ఉండండి, నిండుగానే ఉండండి. నాకు కూడా మంచి ఆలోచన అని, మీకు మంచి ఆలోచన కనిపించి మీకు చెప్పాలనుకున్నా, ఇదేదన్నా పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా కానీ కొంచెం తీసుకోండి. పోయేదేం లేదు. మంచితనం పంచుకుందాం, తిందాం, ప్రేమిద్దాం, మనిషిని ప్రేమ పంచుకుందాం. ఓకేనండి, బాయ్ అండి, ఉంటానండి. మీకు షేర్ చేయండి, కొంచెం షేర్ చేయండి, మీరు చూడండి. బాయ్ అండి.